అందరికీ నమస్కారం, శుభోదయం. వెల్కమ్ టు మనీ మాస్టర్. 18th ఫిబ్రవరి వెన్స్డే ఇవాళ ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్, అలాగే మన మార్కెట్స్ ఇంపాక్ట్ మాట్లాడుకుందాం. ఏషియన్ మార్కెట్స్లో ట్రెండ్ మనకి మిక్స్డ్గా పాజిటివ్ బయాస్తో ఉంది. నికే ఆల్మోస్ట్ 1% దాకా లాభాలతో ట్రేడ్ అవుతుండడం మనం చూస్తున్నాం. మనకి యుఎస్ మార్కెట్స్లో లాస్ట్ ట్రేడింగ్ సెషన్ రోజు కూడా ఒక ఫ్లాట్ ట్రేడింగ్ ట్రెండ్ ఉంది. నాస్డాక్, S&P 500 రెండు 0.1% మేర, డౌ జోన్స్ 0.07% మేర ఫ్లాట్గా ముగిశాయి. గోల్డ్లో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ సినారియో మనం చూసాం. బిలో $4,900 దాకా గోల్డ్ వెళ్ళి కొద్దిగా ఇప్పుడు రికవరీ కనిపించినప్పటికీ $10-15 వరకు. సిల్వర్ కూడా $72 దాకా వెళ్ళడం చూసాం. నిన్న 6.5-7% దాకా సిల్వర్లో వీక్నెస్ కనిపించింది. $73 దగ్గర యాజ్ ఆఫ్ నో మనకి సిల్వర్ ట్రేడ్ అవుతుంది. క్రిప్టోస్లో బిట్కాయిన్ $67,000 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఆయిల్లో నిన్న హర్మూజ్ జలసంధి దగ్గర కొద్దిగా ఇరాన్ పార్షల్లీ క్లోజెస్ స్ట్రెయిట్ ఆఫ్ హర్మూజ్, ఏ వైటల్ ఆయిల్ చోక్ పాయింట్ యాజ్ టెహరాన్ హోల్డ్స్ టాక్స్ విత్ ద యుఎస్. నేను కొద్దిగా దాంతో $67 దగ్గర బ్రెంట్ క్రూడ్ ట్రేడ్ అవుతుంది. సో ఇది మేజర్గా. జపాన్లో కొద్ది గొప్ప వృద్ధి రేటు నమోదైంది. రెసెషన్ దగ్గర ఉంది అనుకుంటున్న ఇది ఎక్స్పోర్ట్స్ విషయంలో కొద్దిగా 3 సంవత్సరాల గరిష్ట స్థాయి దగ్గర వెళ్ళడం చూస్తున్నాము. 17% మేర వృద్ధి నమోదు చేసింది. చైనాక్స్ షిప్మెంట్ సంఖ్య పెరుగుతూ ఉండడం అనేది ఒక పాజిటివ్ అంశంగా ఈ పాయింట్ ఆఫ్ టైంలో చూడవచ్చు. అమెజాన్ స్నాప్స్ 9-day లోజింగ్ స్ట్రీక్ డ్యూరింగ్ విచ్ ఇట్ లాస్ట్ మోర్ దెన్ $450 billion ఇన్ వాల్యూ. గిఫ్ట్ నిఫ్టీ యాజ్ ఆఫ్ నో ఒకసారి మనం చూస్తే ఆల్మోస్ట్ ఒక 45 పాయింట్స్ దాకా ప్లస్లో ట్రేడ్ అవుతుంది. కొద్దిగా మన మార్కెట్స్ గ్యాప్ అప్ కోసం సిద్ధమవుతున్నాయని చెప్పుకోవచ్చు. ఏషియన్ మార్కెట్స్లో మెజారిటీ మనకు చైనా, హాంకాంగ్ ఇవన్నీ కూడా బికాజ్ అక్కడ లూనార్ న్యూ ఇయర్ సందర్భంగా సెలవు తీసుకున్న తరుణంలో కొద్దిగా ట్రేడింగ్ అయితే థిన్గా ఉంది. ఎఫ్ఐ డేటా పరంగా చూస్తే ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ నిన్న కూడా నెట్ సెల్లర్స్గా ఉన్నారు. దాదాపు 995 crores వర్త్ ఆఫ్ స్టాక్స్ని వాళ్ళు సెల్ చేయగా, డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ 187 crores వర్త్ ఆఫ్ స్టాక్స్ని బై చేశారు. లెవెల్స్ కూడా బాగా థిన్ అయిపోతున్నాయి. 100-200 crores దిగి రావడం చూస్తున్నాము. బయింగ్ రూపీ 2 పైసలు లాభపడి $90.72 దగ్గర క్లోజ్ కావడం చూసాం వెన్ కంపేర్డ్ విత్ డాలర్. ఇంకా స్పెసిఫిక్ స్టాక్స్ పరంగా మన కొన్ని స్టాక్స్లో అటు మారుతి సుజుకి కానీ, డాబర్, ఇన్ఫో ఎడ్జ్, జిఆర్ ఇన్ఫ్రా లాంటి స్టాక్స్లో మనం కొద్దిగా యాక్టివిటీ గమనించవచ్చు. మారుతి సుజుకి ఈ విటారా ఎస్యూవీని, ఎలక్ట్రిక్ ఎస్యూవీని లాంచ్ చేసింది. ఈ విటారా ఇందులో విభిన్నంగా వినూత్నంగా బ్యాటరీ యాజ్ ఎ సర్వీస్ BASS మోడల్ని వీళ్ళు లాంచ్ చేయడం చూస్తున్నాం. $11 లక్షల బిలో స్టార్టింగ్ ప్రైస్ పెట్టి ఒక్కొక్క కిలోమీటర్ యూసేజ్కి $3.99 దీన్ని సపరేట్గా ఛార్జ్ చేయబోతున్నారు. ఒక ఇన్నోవేటివ్ మోడల్ మారుతి సుజుకి తీసుకొచ్చింది. ఇది ఏ మేరకు సక్సెస్ఫుల్ అవుతుందో కూడా చూడాలి. డాబర్ ఆయుర్వేద బ్రాండ్ నుంచి కొద్దిగా బయటకు వచ్చి హెర్షేస్ లాగా ఒక కమర్షియల్ మోడల్ లాగా దీన్ని తీర్చిదిద్దడానికి డాబర్కు ఉన్న పేరుని పూర్తిగా FMCG ఒక మంచి టాప్ కంపెనీగా దీన్ని తీసుకెళ్లే తరుణంలో ఆయన తీసుకొచ్చారు. అది ఏమైనా వర్కౌట్ అవుతుందో కూడా చూడాలి. ఇన్ఫో ఎడ్జ్ ఇవాళ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ భేటీ కాబోతున్నారు. $30 కోట్ల స్టార్టప్స్లో ఇన్వెస్ట్ చేసేందుకు బోర్డు నిర్ణయం తీసుకుంటుంది. జిఆర్ ఇన్ఫ్రా కంపెనీ హాజ్ రిసీవ్డ్ లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ ఫ్రమ్ వెస్ట్ సెంట్రల్ రైల్వే ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ న్యూ రైల్వే లైన్ ఇన్ బిట్వీన్ బహారీ అండ్ గొందవాలి స్టేషన్స్. దిలీప్ బిల్డ్కాన్ నర్మదా వాటర్ రిసోర్సెస్ డిపార్ట్మెంట్ నుంచి $668 కోట్ల ఒక ప్రాజెక్టుకు సంబంధించి L1 బిడ్డర్గా నిలిచింది అనేది కూడా. చాలెట్ హోటల్స్ బెంగళూరు అథారిటీ నాన్ పేమెంట్ ఆఫ్ ప్రాపర్టీ ట్యాక్స్ $40 కోట్ల నాన్ పేమెంట్ ఆఫ్ ప్రాపర్టీ ట్యాక్స్ అంటూగా నోటీసులు జారీ చేసింది. సింజిన్ ఇంటర్నేషనల్ నిపాన్ ఇండియా మ్యూచువల్ ఫండ్ ఇంక్రీజెస్ ఇట్స్ స్టేక్ ఇన్ ద కంపెనీ టు 5.08. సో 2.6% నుంచి 5.08కి తన వాటాను పెంచుకుంది నిపాన్ ఇండియా మ్యూచువల్ ఫండ్ సింజిన్ ఇంటర్నేషనల్లో. హెల్త్ కేర్ గ్లోబల్ $425 కోట్ల మేర రైట్స్ ఇష్యూ జారీ చేసేందుకు బోర్డు నుంచి అనుమతి లభించింది. స్టైలామ్ ఇండస్ట్రీస్లో ప్రమోటర్లు మరొక 10% మేర వాటా విక్రయించారు. దీంతో ఇప్పుడు ప్రమోటర్ల వాటా 13.19% మాత్రమే పరిమితమైంది. ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్లో నో బౌండరీస్ టు పార్ట్నర్షిప్ విత్ ఫ్రాన్స్ సేస్ PM. అయినా మ్యాక్రోన్ గారు ఇండియాలో ఉన్నారు. లీడర్స్ ప్లెడ్జ్ AI అండ్ డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్ క్లీన్ ఎనర్జీ కోఆపరేషన్ అన్నట్టుగా కూడా ఒక న్యూస్ చూస్తున్నాం. గూగుల్ వాంట్స్ టు పార్ట్నర్ ఇండియా అక్రాస్ ద AI స్టాక్. సుందర్ పిచాయ్ గారి ఇంటర్వ్యూ. అదానీ ప్లెడ్జెస్ $100 billion ఫర్ డేటా ఇన్ఫ్రా. గ్రూప్ సేస్ మూవ్ విల్ గివ్ $150
billion boost to server manufacturing, sovereign cloud and allied sector. సో ఈ ఏఐ అనేది రాబోయే రోజుల్లో మరింత పెద్ద బిజినెస్గా మారబోతోంది. ఎందుకంటే ఇది జస్ట్ మనం ఒక సీడ్ లాన్ మాత్రమే ఉన్నాం. ఈ విత్తనం మొలకెత్తి ఒక వటవృక్షంగా రూపాంతరం చెందబోతోంది భవిష్యత్తులో. సో ఎన్ని కొత్త కంపెనీస్ వస్తాయి, పాత కంపెనీస్ ఎన్ని ఎగిరిపోతాయి, ఇది ఎన్ని కొత్త బిజినెస్లకు ప్రాణం పోస్తుంది, ఇవన్నీ కూడా టైం మాత్రమే చెప్తుంది. ఎందుకంటే ఇది ఎలా టర్న్అవుట్ అవుతుంది అనేది ఎవరు అంచనా కూడా వేయలేని పరిస్థితిలో ఉన్న ఈ తరుణంలో. బట్ పవర్కి మాత్రం మొన్న బాలాగారి ఇంటర్వ్యూ మీరు చూసే ఉంటారు. పవర్ సెక్టార్ అనేది, ఎందుకంటే ఏ కొత్త బిజినెస్ వచ్చినా ఏదొచ్చినా ఇది వీటికి పవర్ అనేది చాలా అవసరం ఉంటుంది. అండ్ కాపర్ కూడా మేజర్గా వన్ ఆఫ్ ది సోర్స్ కాబట్టి కాపర్, ఇలా కొన్ని స్పెసిఫిక్ సెక్టార్స్కి, కొన్ని స్పెసిఫిక్ సెగ్మెంట్స్కి ఎంత టెక్నాలజీ మారినా కూడా వాటికైతే సమీప భవిష్యత్తులో మాత్రం అవకాశం ఉంటుంది. అది సమీప భవిష్యత్తునే మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఇది లాంగ్ టర్మ్, డికేడల్, 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఇంక వీటికి తిరిగి ఉండదు అనుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే అప్పటికి కూలింగ్ సిస్టమ్స్ మారిపోయినా, అప్పటికి పవర్ కన్జంప్షన్ని బాగా తగ్గించే టెక్నాలజీ మరింత వచ్చినా కూడా మళ్ళీ ఇవన్నీ కూడా మరుగున పడిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఎప్పటికప్పుడు మనం గోడ మీద పిల్లి వాటంలా ఉండాలి. అంటే అవసరాన్ని బట్టి అవసరమైతే ఇటు, అవసరమైతే అటు మారే విధంగా మార్కెట్లో ఉన్నప్పుడు మాత్రమే మనకు డబ్బులు వస్తాయి. కానీ మనం అనుకున్న దీన్ని గట్ ఫీలింగ్ అనేది మార్కెట్స్లో పనికి రాకపోవచ్చు. సో కొద్దిగా ఫ్లెక్సిబుల్గా ఉన్నప్పుడు మాత్రమే మార్కెట్ మనల్ని రివార్డ్ చేసే అవకాశం ఉంటుంది. అండ్ లాంగ్ వింటర్ పోర్స్ కోల్డ్ వాటర్ అండ్ సమ్మర్ లోడింగ్ ఆఫ్ కన్స్యూమర్ కంపెనీ. సో సాధారణంగా మనకు జాన్ ఎండింగ్ కల్లా, జాన్ మిడ్ హాఫ్ నుంచే ఈ సమ్మర్ రిలేటెడ్ ప్రోడక్ట్స్కి డిమాండ్ రావాలి. బట్ ఈసారి వింటర్ మరింత ఎక్స్టెండెడ్ వింటర్ ఉంది కాబట్టి మనకు ఫిబ్రవరి 3వ వారం వచ్చినా కూడా ఇంకా అలాంటి మొమెంటం ఏం లేదు. అందువల్ల సమ్మర్ రిలేటెడ్ ప్రోడక్ట్స్కి లైక్ ఏసీస్ కానీ, ఫ్రిడ్జ్లు కానీ, కూలింగ్ సిస్టమ్స్ కానీ, ఇవన్నిటికి కూడా ఆశించిన స్థాయిలో డిమాండ్ అయితే రావట్లేదు. సో ఇవి కొద్దిగా ఈ కంపెనీస్ మీద ఇంపాక్ట్ చూపించింది అనేది కూడా ఒక మేజర్ అప్డేట్గా ఇక్కడ చూడాలి. సో ఈసారి సమ్మర్ ఎంత గట్టిగా ఉంటుంది, ఎందుకంటే లాస్ట్ సమ్మర్ అంతా కూడా బాగా దెబ్బ కొట్టింది. ఈ సమ్మర్ మీద కంపెనీస్ హోప్స్ పెట్టుకున్నాయి. దీనితో ఈసారి ధరలు, జీఎస్టీలో మార్పులు కూడా కొద్దిగా గొప్ప రీటైలర్స్ పుష్ ఏదైనా ఉంటుందేమో చూడాలి. గోల్డ్ ఫాల్స్ డౌన్ అండ్ సిల్వర్ కమ్స్ స్టంబ్లింగ్ ఆఫ్టర్. గోల్డ్ ఓవరాల్గా పీక్ నుంచి 16% మేర, సిల్వర్ దాదాపు 38% మేర పతనమైంది. కొత్తగా న్యూ ఏజ్ ఇన్వెస్టర్స్ అందరూ కూడా విపరీతంగా ETFస్లో కానీ, విపరీతంగా గోల్డ్ అండ్ సిల్వర్లలో పెట్టుబడి పెడుతూనే ఉన్నారు. సో వన్ ఆఫ్ ది అసెట్ క్లాస్గానే చూడాలి, కానీ ఇదే ఏకైక అసెట్ క్లాస్గా మాత్రం చూస్తే దెబ్బపడే అవకాశం ఉంటుంది. నిన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డిస్రప్టర్ ఫర్ ఇండియన్ ఐటీ అన్నట్టుగా కూడా ఒక అప్డేట్ని, ఇంక్లూడింగ్ నోమురా, UBS వీళ్ళందరూ కూడా బ్రోకింగ్ కంపెనీస్ అసలు ఇప్పుడు ఈ టైంలో ఈ ఇన్వెస్టర్స్ ఏం చేయాలి, ఈ AI డిస్రప్షన్ అనేది ఎంతవరకు ఐటీ కంపెనీస్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది అనే దాని మీద ఒక రిపోర్ట్ని ఇచ్చారు. వీళ్ళ అంచనాల ప్రకారం ఈ అన్సర్టనిటీ అనేది మరికొద్ది కాలం పాటు ఉంటుంది. న్యూ ఏజ్ కంపెనీస్కి, అంటే న్యూ ఏజ్ టెక్నాలజీకి, ఓల్డ్ ఏజ్ టెక్నాలజీకి మధ్య ట్రాన్సిషన్ ఫేజ్ అయితే ఉంటుందో అది బాగా పెయిన్ఫుల్గా ఉంటుంది. కంపెనీస్ వాటికి ట్రాన్సిట్ అయ్యే తరుణంలో ఇబ్బంది పడక తప్పదు అనేది ఈ బ్రోకింగ్ కంపెనీస్ అంచనా. అట్ ది సేమ్ టైం వీళ్ళకున్న క్యాష్ ఫ్లో కానివ్వండి, లేదా వీళ్ళ దగ్గర ఉన్న డివిడెంట్ కానివ్వండి, వీళ్ళ దగ్గర ఉన్న ల్యాండ్ బ్యాంక్స్, ఇవన్నీ కూడా కొద్దిగా కంఫర్ట్ జోన్ మనకి ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఫ్రీ క్యాష్ ఫ్లో, డివిడెండ్స్ కొద్ది గొప్ప మరింత పతనం అవ్వకుండా కొద్ది గొప్ప వాల్యూని ఇంకా నిలబెట్టే అవకాశం వీటి దగ్గర ఉంటుంది. కాబట్టి అది కూడా ఒక పాజిటివ్ అంశంగా ఈ పాయింట్ ఆఫ్ టైంలో చూడవచ్చు. అండ్ ద బ్రోకర్ ఎసెట్ వాల్యుయేషన్స్ ఆర్ నౌ ట్రేడింగ్ బిలో లాస్ట్ 12-year యావరేజెస్ అండ్ అట్ 12 to 39% డిస్కౌంట్. లాస్ట్ 5 year యావరేజ్తో పోలిస్తే కొన్ని కంపెనీల షేర్ల విలువలు 12 నుంచి 40% మేర డిస్కౌంట్తో ట్రేడ్ అవుతున్నాయి. అంటే 5 year యావరేజ్ ధరలతో పోలిస్తే అన్నట్టుగా కూడా చెప్తున్నాయి. ఇప్పుడు వీళ్ళ టాప్ పిక్స్ ఇన్ఫోసిస్, కోఫోర్జ్ అండ్ ఈక్లర్క్స్, ఈ 3 కంపెనీస్ మీద వీళ్ళు ఫోకస్ ఎక్కువగా ఉన్న ఈ తరుణంలో రీటైల్ ఇన్వెస్టర్స్ కొద్దిగా వెయిట్ అండ్ వాచ్ మోడ్లో ఉంది. మెల్లగా అక్వైర్ చేసుకోవచ్చు అనేది కూడా దీన్ని సారాంశంగా ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఉంది. డిస్ట్రిబ్యూషన్ ప్రీమియం ప్లే హోల్డ్ ద కీ టు ఏషియన్ పెయింట్స్ గ్రోత్. సో ఏషియన్ పెయింట్స్ ఈ పాయింట్ ఆఫ్ టైంలో తన గ్రోత్ గైడెన్స్ని రీటైన్ చేసింది. 8 to 10% దాకా ఉంటుందని చెప్పి హయ్యర్ కాంపిటీషన్ ఉన్నప్పుడు కూడా కంపెనీ అయితే కాన్ఫిడెన్స్ చెప్తోంది. ఈ డిజైనర్ పెయింట్ సెగ్మెంట్తో పాటు అల్లీడ్, అంటే వీళ్ళకున్న అదర్ బిజినెస్ మీద కూడా వీళ్ళ ఫోకస్ బాగా ఉంది. కాబట్టి ఈసారి ఒక బెనిఫిట్ ఆఫ్ డౌట్
మెజారిటీ ఆఫ్ ది బ్రోకింగ్ కంపెనీస్ ఏషియన్ పెయింట్స్కి అయితే ఇస్తున్నాయి. బట్ తన టార్గెట్ ప్రైజుల్ని 1-3% మేర తగ్గించాయి ఏషియన్ పెయింట్స్ విషయంలో. బిజినెస్ ఛానల్ ఫస్ట్ పేజ్లో ఏజ్ బేస్డ్ సోషల్ మీడియా కర్బ్స్ ఆన్ టేబుల్. ఈ కొన్ని దేశాల్లో ఇప్పటికే చూస్తున్నాం 16 years 18 years లోపు వాళ్ళకి ఎంత వీలుంటే అంత సోషల్ మీడియా కంటెంట్ని దూరం పెట్టే విధంగా, ఫోన్స్ కూడా వాళ్ళకి ఇవ్వకుండా దూరం పెట్టే విధంగా డెసిషన్స్ తీసుకోవడం అనేది నెక్స్ట్ జనరేషన్ని కాపాడుకునే ప్రయత్నం. ఏ అవసరాన్ని బట్టి ఏజ్ బేస్డ్ సోషల్ మీడియా కర్బ్స్ కూడా పెట్టబోతున్నట్టు వైష్ణవ్ గారు చెప్తున్నారు. మనకి ఎందుకంటే కాన్ఫరెన్స్ అక్కడ జరుగుతుంది కాబట్టి. ఇండియా ఫ్రాన్స్ ఫోర్జ్ స్పెషల్ గ్లోబల్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అప్డేట్. ఇవన్నీ కూడా టాటా సన్స్ బోర్డ్ మీట్ నెక్స్ట్ వీక్, మినిస్టర్ లీడర్షిప్ డైలాగ్. కిర్లోస్కర్ ఆయిల్ ఇంజన్స్ ఆల్ టైమ్ హిట్ చేసింది, ఆల్మోస్ట్ డబుల్ అయింది ఏడాదిలో. L&T గ్రోత్ ఇంజిన్ ఫైర్స్ ఆన్ ఆర్డర్ ఇంపెటస్, పైప్లైన్ స్ట్రెంత్ లిఫ్ట్స్ మీడియం టర్మ్ కాన్ఫిడెన్స్. వితౌట్ ఎనీ డౌట్ L&T తన పట్టును కొనసాగిస్తూనే ఉంది. 4,286 రూపాయల స్థాయికి 52 వీక్ హై టచ్ చేయడం చూసాం. అండ్ ఓవర్ ద పాస్ట్ మంత్ ఇంజనీరింగ్ ప్రొక్యూర్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్ మేజర్ హ్యాస్ అవుట్ పర్ఫార్మ్డ్ బ్రాడర్ మార్కెట్. స్టాక్ 10% మేర పెరిగింది. ఈ టైంలో సెన్సెక్స్ మార్జిన్గా 1% మేర పెరిగితే ఈ స్టాక్ మాత్రం దూసుకెళ్తోంది. మార్కెట్ క్యాప్ 6 ట్రిలియన్ రూపాయలు, 6 లక్షల కోట్ల రూపాయల మార్కెట్ క్యాప్ని సొంతం చేసుకోవడం కూడా మనం చూసాము. ఒక హోల్లీ అన్ని విభాగాలు కంపెనీలో బాగా పనిచేస్తుండడం అనేది, అన్ని గ్రోత్ ఇంజన్స్ కూడా పనిచేస్తుండడం L&Tకి మరింత పైకి తీసుకెళ్లే అవకాశం. దాదాపు 5,500 రూపాయల దాకా టార్గెట్ ప్రైస్ లేదు వివిధ బ్రోకింగ్ కంపెనీస్ ఇస్తున్నాయి L&Tకి. బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్స్ ఈక్విటీ ఎక్స్పోజర్ అప్ యాజ్ వాల్యుయేషన్స్ ష్రింక్. KNR కన్స్ట్రక్షన్స్ నిన్న 6% మేర పెరిగింది. 1,400 కోట్ల రూపాయల మేర చెన్నై ఒక కారిడార్ నిర్మాణానికి సంబంధించి లెటర్ ఆఫ్ అవార్డు ఒకటి KNR కన్స్ట్రక్షన్స్ గెలుచుకుంది. అదొక అప్డేట్. జీపీటీ ఇన్ఫ్రా జాయింట్ వెంచర్ కుదుర్చుకుంది. 6,000 1200 కోట్ల రూపాయల మేర ఒక ప్రాజెక్ట్ని 2 కంపెనీస్ కలిసి గెలుచుకున్నాయి. దీంతో స్టాక్లో ఒక 3% మేర జంప్ చూసాం. సో ఇవి ప్రధానమైన వార్తలు. థ్యాంక్ యూ సో మచ్.